సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో అహ్మదాబాద్ ఘటనలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా మిగిలాడు. మనందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి కూడా ఆయన ఎట్లా బయటకు వచ్చిండు, ఆయన అంటే మొహానికి గాయాలు కావచ్చు అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, నిన్నటి నుంచి ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇగో ఇతనే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ప్రధాని మోడీ అక్కడనే అసలు ఏం జరిగింది ఏంటి, అహ్మదాబాద్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళిండ్రు. అట్లాగే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి ఈ మృత్యుంజయుడు ఎవరైతే ఉన్నారో రమేష్ విశ్వాస్, ఆయనను కూడా పరామర్శించిండ్రు. అసలు ఏం జరిగింది, ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే ఎట్లా కుప్పకూలిపోయింది, ఎగ్జాక్ట్గా ఫ్లైట్ మొత్తంలో ఎలాంటి వాతావరణం ఉండింది, అదన్ని విషయాలు కూడా ప్రధాని మోడీ ఆయనని అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. 265 మంది అనిపోతే అందులో ఒక్కడే ఒకడు ఈయన మిగిలిండు, పూర్తిగా వైరల్గా మారిపోయిండు. ఈయన సీట్ నెంబర్ కూడా 11. సో ఎవరు కూడా మర్చిపోరు అనుకుంటా, సీట్ నెంబర్ 11 రమేష్ విశ్వాస్. అందరూ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ అనిపోతే ఈయన ఎట్లా బయటపడ్డాడు అనేది కూడా పూర్తిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుజరాత్లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ ఇండియాకు వచ్చిండు. అండ్ తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే విశ్వాస్ సోదరు కూడా అదే ఫ్లైట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అతని ఆచూకీ ఇంకా లభించలేదు. ఇవాళ ఉదయం ప్రధాని మోడీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీ నుంచి నేరుగా మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం అక్కడ ఏమేమైంది ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. యాక్సిడెంట్ జరిగినటువంటి తీరుపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు ప్రధాని. అలాగే అక్కడి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించిండ్రు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి క్రాష్ అయ్యేంత వరకు అసలు ఏం జరిగింది అని అతన్ని అడిగి తెలుసుకున్నారు. సో ఇది రమేష్ విశ్వాస్. నిన్న కూడా ఆయన మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళిండు, అంబులెన్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళిండు. అక్కడ అంబులెన్స్ లోపల ఎక్కిన తర్వాత ఆయనని సివిల్ ఆసుపత్రికి తరలించిండ్రు, అహ్మదాబాద్లో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి. అయితే ప్రధాని మోడీ ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిండ్రు. ఇదే కాదు, ఈ ఫ్లైట్ ఎక్కడైతే కూలిందో మన ఒక హాస్టల్ మెడికోకి సంబంధించిన ఒక పాపం విద్యార్థులు ఎవరైతే లంచ్ చేస్తున్నారో ఆ మెస్ పైన ఒక్కసారిగా ఈ ఫ్లైట్ పడిపోవడం, ఆ తర్వాత ఆ మెస్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. 5 అంటున్నారు, 10 అంటున్నారు, 20 అంటున్నారు. ఆ లెక్క కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో చాలామంది చనిపోవడమే కాకుండా ఇంకా ఎంతమంది మిస్సింగ్ ఉన్నారు ఏంటి అనేది కూడా అధికారికంగా ఇంకా తెలియలేదు. చాలామంది అక్కడ గాయాల పాలైనటువంటి వాళ్ళను కూడా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి. అండ్ ప్రధాని మోడీ వాళ్ళను కూడా పరామర్శించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇది ఈ పిక్. ప్రధాని మోడీ ఇప్పుడు మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ని పరామర్శిస్తున్నటువంటి పిక్ ఇది.